శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 4వ ఎపిసోడు. పద నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు రంగారావు సోఫాలోంచి లేస్తూ. కిరణ్కి సంతోషం వేసింది. తండ్రికి ఏదో ఒకటి చెప్పి ఒప్పించగలను అని అనుకున్నాడు. రావుగారు లేవగానే ఊర్మిళాదేవి కూడా లేచింది. కిరణ్ కామిని చేయి పట్టుకొని ముందుకు నడిచాడు. నీవు ఒక్కడవే నాతో రావాల్సింది, నేను మాట్లాడవలసింది నీతో మాత్రమే, రావుగారు అన్నాడు. అది కాదు డాడీ, ఏదో చెప్పబోయాడు కిరణ్. నేను నీతో ఒంటరిగా మాట్లాడదలుచుకున్నాను. అలా ఇష్టమైతే నీవు ఒక్కడివి రా, లేకపోతే నువ్వు చెప్పే ఒక్క మాట కూడా వినిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కామిని, నువ్వు ఇలా సోఫాలో కూర్చో, నేను డాడీతో మాట్లాడొస్తాను. కామిని చేతి మీద బుజ్జగింపుగా తట్టి అన్నాడు కిరణ్. కామిని వారి ఎదుటనే సోఫాలో కూర్చుండిపోయింది. వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఊర్మిళాదేవి వెనుతిరిగి కోడలి పిల్లని ఒక్క చూపు చూసి వెళ్ళింది. సమాధానంగా కామిని నిర్లక్ష్యంగా ఒక్క చూపు చూసి మొహం పక్కకు తిప్పుకుంది. ఇంట్లో పాదం మోపాను. మీరు కాదు కదా, మీ తల్లో జేజమ్మ కూడా ఏమీ చేయలేదు. నా సంగతి తెలియదు. పాదరసం లాంటి దాన్ని మీ కొడుకే నా గుప్పిట్లో బిగించబడ్డాడు. ముసలి పీనుగలు, మీరు నన్నేం చేస్తారు? మీరు నాతో మంచిగా ఉంటే ఇల్లు ప్రశాంత నిలయం అవుతుంది. లేని మరుక్షణం గేమ్ మొదలు పెడతాను. అశాంతి నిలయమో రణరంగమో. ఓహో, కామిని నిర్లక్ష్యంగా అనుకుంది. కామిని అలా అనుకోవడంలో కూడా అర్థముంది. స్వతహాగా గుణవంతురాలు కాకపోవచ్చు, అన్నీ సవ్యంగా ఉంటే ఎవ్వరి జోలికి పోని పిల్లే, లేకపోతే తోక తొక్కబడిన త్రాచే. కిరణ్ కావాలని ఆమె తోక తొక్కాడు. ఇంకా ఏం జరిగినా ఆ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. కిరణ్ ప్రేమించానంటూ కామినిని పొందాడు. ఆమె ఎప్పుడైతే తను తల్లి కాబోతున్నానని చెప్పిందో అప్పుడే తన గర్వంతో ఆమెను బెదిరించి వెళ్ళిపోయాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో కిరణ్ చాలా తేలిగ్గా కామిని తల ముందు తల వంచక తప్పలేదు. ఇప్పుడైనా రంగారావు గారు ఊర్మిళాదేవి మర్యాదగా ఏం జరిగింది అని అడిగినట్లయితే ఏదో కథ చెప్పి ఆ ఇంట్లో చక్కగా అతికిపోయేది. కానీ పరాయి పిల్లలాగా ఆమెని అక్కడే వదిలి కొడుకుని తీసుకొని లోపలికి వెళ్ళారు. ఇవి చాలు కామినిని అవమాన భారంతో తోక తొక్కిన త్రాచులాగా అవడానికి. రావుగారు లకారాలకు అధిపతి. కిరణ్ వారికి ఒక్కడే కొడుకు. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వస్తే వాళ్ళ మనసులు ఎంత క్షోభిస్తాయి. అలాంటి ఆలోచన రాలేదు కామినికి. కిరణ్ని అవలీలగా హత్యానేరం నుంచి తప్పించిన కామిని ఈ విషయంలో తెలివి తక్కువగా అంచనా వేసింది, ఆలోచన చేసింది. ఎంతవరకు తన వైపు నుంచే ఆలోచించింది. ఏం జరిగితే ఏం మాట్లాడాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా మెలగాలి అని ఆలోచిస్తూ కూర్చుంది. కిరణ్ లోపలికి అడుగుపెట్టాడు. రావుగారు వెనుదిరిగి చూసి తలుపు వెయ్యి అన్నాడు. ఎందుకు డాడీ, మనమే కదా ఇక్కడ ఉన్నది అన్నాడు కిరణ్. ఇక్కడున్నది మనమే, కానీ మన పరువు బజార్లో పడకుండా ఉండడానికి. రావుగారి స్వరం కఠినంగా వినిపించింది. తప్పు చేసిన వాళ్ళలాగా కిరణ్ తల వంచుకున్నాడు. ఆలస్యం ఎందుకు, అడగండి, ఊర్మిళాదేవి అంది. అది కాదు మమ్మీ, ఏదో మాట్లాడబోయిన కిరణ్కి మధ్యలోనే అడ్డొచ్చి నేను మాట్లాడింది నీతో కాదు అంది ఊర్మిళాదేవి. కిరణ్, నువ్వేం చెప్పక్కర్లేదు, నేను ప్రశ్నలు వేస్తాను, వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అలాగే డాడీ, బుద్ధిమంతుళ్లాగా అన్నాడు కిరణ్. నువ్వు దాన్ని ప్రేమించావా? రావుగారి మొదటి ప్రశ్న అడిగాడు. తండ్రి కామినిని దాన్ని అనడం కిరణ్ గమనించాడు. దాన్ని అన్న ఒక్క పదంలోనే కామిని మీద ఎంత కసి, కోపం ఉన్నాయో గ్రహించాడు. అయితే ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. ఎస్ డాడీ అని ఊరుకున్నాడు. ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా. టైం లేకపోయింది డాడీ. అయితే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం క్షణాల్లో జరిగిపోయిందన్నమాట. లేదు లేదు, పెళ్ళి నిన్న చేసుకున్నాను, ప్రేమించడం ఎప్పుడో జరిగిపోయింది. నాంచుతూ ఆగాడు కిరణ్. అయితే చాలా నెమ్మదిగా ప్రేమిస్తూ వచ్చి పెళ్లి చేసుకోవడానికి వచ్చేటప్పటికి క్షణంలో నిర్ణయం తీసుకున్నావు అన్నమాట. రావుగారు వ్యంగ్యంగా అడిగారు. కిరణ్ తల వంచుకొని వినపడనట్టు అన్నాడు. తల్లిదండ్రులకి చెప్పే టైం లేకుండా దిక్కు మొక్కు లేనివాడేలాగా ఒంటరిగా అంత అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఫోన్ చేసే అవసరం ఎందుకు వచ్చింది? ఒక విషమ పరిస్థితి నుంచి బయటపడడానికి అప్పటికప్పుడు
నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోక తప్పలేదు. అంటే అది నిన్ను బెదిరించిందా? మరి ఆ విషమ పరిస్థితి ఏమిటో ప్రస్తుతం నేను చెప్పలేను డాడీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక మాట మాత్రం నిజం. నేను ఒక చిక్కుల్లో ఎరుకుని పీక దాకా కూరుకుపోయాను. దానిలోంచి బయటపడాలి అంటే అంతకన్నా గత్యంతరం లేకపోయింది. నువ్వేం చేశావని పీకల దాకా కూరుకుపోయావు? నాతో మాట మాత్రం చెప్తే నేను నిన్ను రక్షించేవాడిని కాదా? రక్షిస్తాడు. మీ సుపుత్రుడికి కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు. అదేమో వీడిని ప్రేమలోకి దింపుంటుంది. వీడు లక్షాధికారి పుత్రుడు అని ముందుగానే తెలుసుకొని ఉంటుంది. వీడి వల్లనో ఎవడి వల్లనో కడుపో కాలో వచ్చుంటుంది. ఆ వంకతో వీడిని నలుగురిలో అల్లరి చేస్తాను అని బెదిరించి ఉంటుంది. దాంతో వీడు భయపడిపోయి అది చెప్పినట్టు విని వెంటనే దాని మెళ్ళో 3 ముళ్ళు వేసేసి ఉంటాడు. మీరు గమనించారో లేదో, ఆ పిల్లదాని పొట్ట కాస్త ఎత్తుగా ఉంది. అసలు వీడొక తెలివి తక్కువ పని చేశాడు. అప్పుడే మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్దాం పదా అని ఇక్కడకు అప్పుడే తీసుకురావాల్సింది అంది ఊర్మిళాదేవి. మీ మమ్మీ చెప్పినట్టే జరిగిందా అడిగాడు రాజారావు గారు. మీరు ఊహించింది ఏది కాదు అన్నాడు కిరణ్. మేము ఊహించింది కాకపోతే మరేమిటి ఆ విషమ పరిస్థితి అని అడిగాడు రావుగారు. డాడీ, ఎన్ని మాటలు ఎందుకు? నేను ఎవరూ తప్పించలేనంత పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నాను. అదేమిటి అని నన్ను ప్రశ్నించొద్దు. మీరెన్ని ప్రశ్నలు వేసినా దానికి సమాధానం ఇవ్వను. నన్ను ఆ చిక్కు నుండి పూర్తిగా రక్షించింది కామిని. పూర్తిగా ఏమిటి, శాశ్వతంగా రక్షించింది. అందువల్ల నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓహో, నీకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా నువ్వు పెళ్లి చేసుకున్నావన్నమాట. గతంలో మీరు ప్రేమించుకున్నామని అన్నావు, అది అబద్ధం అన్నమాట. కాదు, అది కూడా నిజమే. మరి కడుపు? అది కూడా నిజమే. ప్రేమించుకోవడం నిజం. నీ వల్ల ఆ పిల్ల తల్లి కాబోవడం నిజమా? అర్జెంటుగా పెళ్లి చేసుకోవడం నిజం. ఎటొచ్చి ఆ చిక్కి ఏమిటి? అదొక్కటే చెప్పవన్నమాట. అయితే డాడీ, మీరు నన్ను క్షమించాలి. అదొక్కటే నేను కోరేది. తల్లి తండ్రికి తెలియని విషమ పరిస్థితి బిడ్డకు ఏమొస్తుంది? ఊర్మిళ, నీకు తెలుసా? నాకెన్నో తెలుసు కానీ ఇది తప్ప అంది ఊర్మిళాదేవి. రావుగారు కొద్దిసేపు ఆలోచించి అడిగారు, ఆ పిల్లకి ఎవరైనా ఉన్నారా? ఒక పినతండ్రి తప్ప ఎవరూ లేరు. ఆయనకి భార్య బిడ్డలు లేరు. ఆయన దగ్గరే ఉంటుంది. బియ్య పూర్తి చేసింది. ఉద్యోగాల వేటలో ఉండగా నాతో ఆమెకు పరిచయం అయింది కిరణ్ చెప్పాడు. అంతేగాని ఓసారి రేస్ కోర్సులో పరిచయమైనట్టు మరొకసారి క్లబ్లో తనతో పేకాడడం అలాంటివేమీ చెప్పలేదు. కిరణ్, బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు మనసులో దాచుకుంటారు. నీవు మాకొక్క బిడ్డవై ఉండి ముందు మాకు చెప్పాబెట్టకుండా పెళ్లి చేసేసుకున్నావు. చాలా పెద్ద తప్పు పని చేశావు. అయినా నిన్ను నేను క్షమిస్తున్నాను. అలాగే నువ్వు ఎంత ఘోరమైన పని చేసినా క్షమిస్తాను. సవ్యమైన పరిస్థితిలో నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోలేదు. నా ఊహ ప్రకారం అయితే ఆ కామిని దాని బాబాయ్ గారు కలిపి ఏదో విష వలయంలో నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ మెడలు వంచి అప్పటికప్పుడు పెళ్లి జరిగేలాగా చేసుంటారు, అవునా? రావుగారు శాంతంగానే అడిగారు. కిరణ్ చాలా తెలివిగా క్విక్గా ఆలోచించాడు. డాడీ, కామిని అటువంటిది కాదు. నన్ను రక్షించుకోవడానికి తన ప్రాణం అడ్డువేసింది. దానికి ప్రతిఫలంగా నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. మీరు ఊహించినట్టు కామిని నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఈ విషయం ఎలాగో అలాగా మీకు చెప్పి కామిని నోరు మూయించేస్తే దాన్ని వెళ్ళిపోయేలాగా చేసి ఉండేవాడిని. డాడీ, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఈ నిమిషాన నన్ను సజీవంగా చూస్తున్నారంటే అది కామిని దయవల్లనే. నువ్వు చెప్పే తీరు తప్ప ఆ పిల్ల తీరు చూస్తుంటే అలా అనిపించడం లేదేంటి? ఆ చూపులు, ప్రవర్తన, సంస్కారం ఉన్న అమ్మాయిలాగా తోచడం లేదు. కోడలుగా చెప్పుకోవడానికి నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు అంది ఊర్మిళాదేవి. కిరణ్ మాట్లాడలేదు. రావుగారు మరికొన్ని ప్రశ్నలు అటుదిప్పి ఇటుదిప్పి వేశారు. రావుగారు ఎన్ని రకాలుగా తిప్పి ప్రశ్నలు వేసినా కిరణ్ మళ్ళీ అదే చెప్పాడు. అంతేగాని కాస్త మాట కూడా నోరు జారి బయట పెట్టలేదు. పావుగంట తర్వాత, అంతే డాడీ, ఇంకా నేనేం చెప్పవలసింది లేదు. కామినికి ఇంట్లో కోడలుగా స్థానం ఇస్తేనే నేను కామిని ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీకు ఇష్టం లేని పక్షంలో మేము ఇరువురం బయటికి వెళ్ళిపోతాం. అంతకు తప్ప గత్యంతరం లేదు. మీ నిర్ణయం ఏమిటో చెప్తేనే. రావుగారు ఆలోచిస్తూ ఉండిపోయారు. మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేశారు అంటే ఏం చెప్పను? లోకులకి ఈ పిల్ల నా కోడలు అని ఎలా చెప్పను? నాకిదంతా చూస్తుంటే అయోమయంగానే కాదు,
అసహ్యంగానూ కూడా ఉంది. ఊర్మిళాదేవి మొహం చిట్లిస్తూ అంది. రావుగారి ఆలోచనలు పరిపరి విధాలుగా సాగాయి. కిరణ్ కాస్త ఆకతాయిగా తిరుగుతాడని తనకి తెలుసు. కొద్ది దురలవాట్లు ఉన్నాయని కూడా తెలుసు. అలాగే ఎంత విషమ పరిస్థితి వచ్చినా తనతో చెప్పి డబ్బుతోనో పలుకుబడితోనో శాశ్వతంగా రూపం మాపగల శక్తి ఉందని కూడా తెలుసు. అయినా కిరణ్ ఇంత పని చేశాడంటే దీని వెనకాల చాలా పెద్ద కథే ఉండి ఉంటుంది. ఎన్ని విధాలు అడిగినా ఆ విషయం గురించి కిరణ్ చెప్పడమే లేదు. అంటే అది చాలా భయంకరమైంది అయి ఉంటుంది. కిరణ్ ఇంట్లోంచి వెళ్ళిపోమంటే తక్షణం వెళ్ళిపోతాడు. దానివల్ల ప్రయోజనం లేదు. తన కొడుకుని దూరం చేసుకోవడం తప్ప. కిరణ్ని దాన్ని ఇక్కడే ఉండనిచ్చి అసలు జరిగింది ఏమిటో తను తెలుసుకోవాలి. అప్పుడు ఏం చెయ్యాలి అన్నది నిర్ణయించుకుంటే సరి. ఇదంతా ఆలోచించి రావుగారు భార్యను పక్క గదిలోకి పిలుచుకెళ్లారు. ఆ పిల్ల బెదిరింపో లేక ఏదైనా ఘోరం జరిగిందో మనకు తెలియదు. వాడు జరిగింది దాస్తున్నాడు అంటే అది ఎంత భయంకరమైందో ఆలోచించు. మనం ఇప్పుడు చేయవలసింది ఒకటే. మనవాడిని మనం రక్షించుకోవడం కోసం ప్రస్తుతం మనం వాడి మాటలకి తలవొగ్గి ఇద్దరిని ఇంట్లో ఉండనిద్దాం. ఆ పిల్ల ఎందుకో నాకు కోడలుగా నచ్చలేదు అందే ఊర్మిళాదేవి. నీకే కాదు నాకు కూడా నచ్చలేదు. అలా నీ కొడుకుని దూరం చేసుకుంటామా? కనుక మనం ప్రస్తుతం వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచాల్సిందే. ఆ పిల్ల కానీ ఎవరు కానీ తనని బ్లాక్మెయిల్ చేయడం లేదని కిరణ్ చెప్పాడు. అయినా వాడు ఏ ఉచ్చుముడిలో చిక్కుకున్నాడో మనం నెమ్మదిగా తెలుసుకోవాలి. నేను చాలా డీప్గా ఆలోచించాను. కిరణ్ని రక్షించుకోవడానికి, అసలు రహస్యం తెలుసుకోవడానికి ప్రస్తుత పరిస్థితిలో మనం తల వగ్గక తప్పదు. భర్త చాలా వివేకంగా ఆలోచిస్తాడని, ప్రతిదీ చాలా దూరదృష్టితో చూస్తాడని ఊర్మిళాదేవికి బాగా తెలుసు. అయినా అలా వివరంగా చెప్పేసరికి ఆమె కూడా తగ్గిపోయింది. మీ ఇష్టం అంది. ఇరువురు కలిసి మళ్ళా కొడుకు దగ్గరకు వచ్చారు. కిరణ్, నీవు పెళ్లి చేసుకొచ్చావని నలుగురికి చెప్పి హంగులు ఆర్భాటాలు ఏవీ చెయ్యం. నలుగురు అడిగితే మా వాడికి ఇష్టమైంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాడిష్టాన్ని నేను కాదనలేదు, దొట్సాలని చెప్తాను. ఇంట్లో మీరు హాయిగా కొడుకు కోడలుగానే ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఇంకా ఆపదలో ములుగుంటే నాతో ధైర్యంగా చెప్పు. అది ఎంత పెద్దదైనా సరే నీ మీద ఏగ వాలకుండా క్షణాల్లో ఉఫ్మని ఊది పారేస్తాను. ఇంతకు మించి చెప్పేదేమీ లేదు అన్నాడు రావుగారు. థ్యాంక్స్ డాడీ అన్నాడు కిరణ్. ఆ తర్వాత ముగ్గురు కలిసి కామినీ దేవి దగ్గరకు వచ్చారు. కామిని నిన్ను అమ్మ నాన్న తన కోడలుగా స్వీకరించారు ఆనందంగా చెప్పాడు కిరణ్. కామినీదేవి మొహంలో చిరునవ్వు చిందులాడింది. ఆ హోటల్ ముందు చాలామంది జనం గుమికూడి ఉన్నారు. కొత్తగా ఆ గుంపులోకి జొరబడ్డ వ్యక్తి ఇక్కడ ఏం జరిగింది అని అడిగాడు. నాకు తెలియదు, లోపల ఒక ఆమె చనిపోయిందట, ఎవ్వరిని లోపలికి వెళ్ళనివ్వడమే లేదు అని చెప్పాడు. చచ్చిపడి ఉంటే చూడ్డానికి వెళ్ళేది ఏమైందిట? చచ్చిపడి ఉంటే మామూలు కాదు, హత్య చేయబడింది. కత్తితోనా? నాకు తెలియదయ్యా బాబు. రివాల్వర్తోనా? నాకు తెలియదయ్యా బాబు అని చెప్పానా? మరి హత్య అని చెప్పావు కదయ్యా, మరి కత్తిగాక రివాల్వర్ గాక ఎలా చంపినట్టు? ఓహో, నైలాన్ తాడుతో గొంతు పిసుక? కాదు, అవతల అతడికి ఒళ్ళు మండింది. ఆ మూడు కాదు, బావిలోకి తోసి చంపాడు అన్నాడు. అలా ముందే చెప్తే సరిపోయేది కదా అంటూ జనాన్ని దోసుకుంటూ ముందుకెళ్ళాడు. కాస్త ముందుకెళ్ళిన తర్వాత బుర్ర పనిచేసింది. హోటల్లో బావెక్కడుంటుందబ్బా అని. ఏమయ్యా, నన్ను చూస్తుంటే ఆటలుగా ఉందా? నాకేమన్నా పిచ్చి అనుకున్నావా? హోటల్లో బావెక్కడుంటుంది? వేళాకోళం మాటలు మాట్లాడడానికైనా ఒక హద్దు ఉండాలి అనుకుంటూ మళ్ళీ ముందుకు సాగాడు. అతని పేరు గోవిందరావు. 40 పైన వయసు ఉంటుంది. సాధారణమైన దుస్తుల్లో ఒక ప్రాణిలాగానే ఉన్నాడు. కళ్ళ కింద మటుకు ఉబ్బెత్తుగా ఉంది. అలా ఉండడం గమనించిన వారికి అతను తాగుడుకు బానిస అని తెలుస్తుంది. హోటల్లో ఒక సర్వర్తో గోవిందరావుకి బాగా పరిచయమైంది. అటుగా వస్తున్న అతని ద్వారా లోపలికి వెళ్ళాడు. హోటల్ లోపలికి అందరినీ రానివ్వడమే లేదు. అయినా శవానికి కొద్దిగా దూరంగా చుట్టూ మూగి 10-12 మంది ఉన్నారు. అందరూ తగ్గు స్వరంతో మాట్లాడుకుంటున్నారు. గోవిందరావు లోపలికి వెళ్ళిన సమయంలోనే పోలీసులు బిలబిలామంటూ లోపలికి వచ్చారు. దాంతో గోవిందరావు ఏదో అనబోయి నోరు మూసుకొని పక్కకు జరిగాడు. హోటల్ మేనేజర్, ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్స్ శవం దగ్గరికి వెళ్ళారు.
ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్, ఫోటోగ్రాఫర్ మరొక ఇద్దరు వారి వెంట ఉన్నారు. పోలీసులు రావడంతో అందరి నోళ్ళు మూతపడిపోయాయి. అందరూ చూస్తూ ఉండిపోయారు మౌనంగా. మొదటిసారిగా శవం చూసింది ఎవరు అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఒక పని చేసేవాడు ముందుకొచ్చాడు. నేను సార్ వినయంగా చెప్పాడు. అసలేం జరిగింది? ఈ శవాన్ని ఎలా కనుక్కున్నారు? ఇన్స్పెక్టర్ అడిగాడు. మేనేజర్ వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. మా హోటల్లో వెనకవైపు మెట్లున్నాయి. అవసరమైతే అటువైపు నుండి కూడా దిగొచ్చు. పనివారు ఎవరైనా ఒకరు ఎప్పుడైనా అటువైపు మెట్లు ఉపయోగించి దిగుతారు. మెట్ల కింద గదిలా ఉంటుంది. అక్కడ హోటల్కి సంబంధించిన పాత పనిముట్లు, విరిగిపోయిన సామాన్లు అక్కడ పడేసి ఉంచుతాం. ప్రతిరోజు ఉదయం నేను ఒకసారి హోటల్ అంతా తిరిగి చెకింగ్ చేస్తాను. మెట్ల దగ్గరికి వచ్చినప్పుడు దుర్వాసన వచ్చింది. ఆ పాత సామాన్ల కింద పందికొక్కో ఎలకో చచ్చిపడుంది అని అనుకున్నాను. ఇతని పేరు సోము. సోముని పిలిచి అక్కడ ఏదైనా జంతువు చచ్చిపడిందేమో చూడు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. పావుగంట తర్వాత సోము పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. సార్ మెట్ల కింద సామాన్లకు అవతల పక్కగా ఒక అమ్మాయి అటు తిరిగి ఉంది సార్. ఒంటి మీద గుడ్డలు కూడా లేవు సార్. నాకు భయం వేస్తోంది సార్. దిగి చూస్తూనే పెద్దగా అరిచాను కూడా. వెంటనే పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చాను ఈ విషయం చెప్పడానికి, సోము చెప్పాడు. నేను కంగారుగా లేచి పరిగెత్తాను. అప్పటికే మా హోటల్లో పనిచేసే నలుగురు అక్కడి నుంచున్నారు. ఆ విచిత్రం చూస్తూ ఏం జరిగింది ఏమిటి అంటే ఎవ్వరు కూడా మాకేమీ తెలియదంటే మాకేం తెలియదన్నారు. నేను పనివాళ్ల చేత యువతలకి తీయించి ఆ అమ్మాయిని అక్కడ పడుకోబెట్టాను. అక్కడంతా చాలా దుర్గంధం వ్యాపించింది. ఆమె పూర్తిగా దిగంబరంగా ఉండడంతో చిన్న గుడ్డను మొల మీద ఆచ్ఛాదనంగా కప్పించాను నేను. వెంటనే మీకు ఫోన్ చేశాను. ఇది హత్య అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒంటి మీద ఏ గాయాలు లేకపోవచ్చు, కానీ ఆ అమ్మాయిని ఇక్కడ దాయడం జరిగింది కదా. ఈ విషయం బయట ప్రపంచానికి తెలిస్తే మేము అల్లరైపోతాం. మా హోటల్కి ఎవ్వరు రారు. అందుకనే నిజానిజాలు వెంటనే బయటకు లాగాలి సార్. అప్పుడే కొందరు రూమ్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటూ భయంతో వివరించాడు మేనేజర్. ఐసీ అంటూ తల పంకించాడు ఇన్స్పెక్టర్. ఉదయం నుండి ఎన్ని రూమ్స్ ఖాళీ చేసి వెళ్ళారు? ఉదయం నుండి ఈ విషయం బయట పడే లోపల సెకండ్ ఫ్లోర్లో ఒక రూము, థర్డ్ ఫ్లోర్లో 3 రూమ్స్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. శవం విషయం బయటపడ్డ తర్వాత 5 రూమ్స్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీరు వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది అన్నాడు ఇన్స్పెక్టర్. అక్కడికి మంచిగా బ్రతిమలాడుతూ చెప్పాను సార్. అయినా వాళ్ళు వినిపించుకోలేదు సార్. మాకు బాగా తెలిసిన వాళ్ళు, తరచూ మా హోటల్కి వచ్చే కస్టమర్స్ వాళ్ళ మాట తీసేయలేకపోయాను. మేనేజర్ వినయంగా వచ్చాడు. మేనేజర్ భయస్థుడని, నెమ్మదస్తుడని గ్రహించాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ పరిశీలనగా డెడ్ బాడీని చూశాడు. చదువు, సంస్కారం, మిసమిసలాడే యవ్వనం, చూడగానే ఆకట్టుకునే అందం గల అమ్మాయి అని గ్రహించాడు. డెడ్ బాడీని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండరు. ఇది ఈ హోటల్లో జరిగిన హత్య. పైకి గాయం, ఆనవాలు తెలియకుండా చంపేసి సాక్ష్యాధారాలు ఎక్కడ లభిస్తాయో అని ఒంటి మీద వస్త్రాలు లేకుండా చేతి వాచి, నగలు అన్నీ తీసేశారు. ఆఖరికి హెయిర్ పిన్స్ కూడా. అనిత డెడ్ బాడీని చూస్తూ ఆలోచిస్తున్న ఇన్స్పెక్టర్ చూపులు హెయిర్ పిన్ అనుకుంటూ తలవైపు చూడడం వల్ల ఉబ్బెత్తుగా వాచి నల్లగా కమిలిపోయిన అనిత కణత కనిపించింది. కాస్త వంగి పరిశీలనగా చూశాడు. కణత మీద కమిలిన గుర్తు చాలా చక్కగా కనిపిస్తోంది. ఏదో అర్థమైనట్టు తలపంకించాడు. ఫోటోగ్రాఫర్, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. అక్కడ నుంచున్న వాళ్లలో ఒక అతను వెళ్ళబోతుంటే వెళ్ళొద్దని చెప్పాడు ఇన్స్పెక్టర్. అక్కడున్న వాళ్ళ వైపు తిరిగి కొద్దిసేపు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి, నేను చెప్పే వరకు ఈ హోటల్లో వాళ్ళు బయటకు వెళ్ళడం కానీ బయట వాళ్ళు లోపలికి రావడం కానీ జరగకూడదు అంటూ కానిస్టేబుల్ వైపు తిరిగాడు. 401, 102 మీరిరువురు హోటల్ మెయిన్ గేటు వద్ద ఉండి లోపలి వాళ్లను బయటికి, బయట వాళ్ళను లోపలికి వెళ్ళనివ్వకుండా చూడండి అని చెప్పాడు. ఆ తర్వాత ఎవరైనా ఈమెను గుర్తుపట్టగలరా? అందరినీ ఉద్దేశించి అడిగాడు ఇన్స్పెక్టర్. ఎవ్వరూ మాట్లాడలేదు. మేనేజర్, మీరు గుర్తు చేసుకొని చెప్పండి. ఈ అమ్మాయి ఒంటరిగా కానీ ఎవరితోనన్నా కానీ లేక ఎవరి కోసమన్నా కానీ ఈ హోటల్కి రావడం జరిగిందా? గుర్తులేదు సార్. రోజు హోటల్కి ఎంతోమంది వచ్చిపోతుంటారు సార్. నా పని నేను చేసుకుపోవడమే కానీ
పని కట్టుకుని ఎవ్వరిని చూడను, పైగా ఈ వయసు ఆడపిల్లల్ని అస్సలు చూడను. అదేంటి? ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్పెక్టర్. గత ఏడాది ఇదే వయసున్న మా అమ్మాయి విషజ్వరంతో ఒక్కరోజులో చనిపోయింది. అప్పటి నుంచి నేను ఏ ఆడపిల్లను చూసినా నా కూతురే గుర్తుకొస్తుంది. అందువల్ల నేను ఈ వయసు పిల్లలను పరిశీలనగా చూడను. తల వంచుకొని నా పని నేను చేసుకుపోతాను, విచారంగా చెప్పాడు మేనేజర్. మేనేజర్ వెంట ఒక కానిస్టేబుల్ని పంపిస్తూ హోటల్ మొత్తం గాలించి ఈమె తాలూకు వస్తువులు ఎక్కడైనా దాచి ఉన్నాయేమో చూచి వచ్చి నాకు చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్. మేనేజర్, కానిస్టేబుల్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అనిత డెడ్ బాడీని అక్కడున్న వాళ్లలో ఇద్దరు గుర్తుపట్టారు. కానీ పోలీస్ వాళ్లతో వ్యవహారం అని వాళ్ళు పెదవి కదపలేదు. నరాన భయం ఆవరించగా పెదవి కుట్టేసుకున్నట్టు ఉండిపోయారు. ఆ ఇద్దరిలో ఒకరు సర్వర్, రెండవ అతను హోటల్కి బొత్తిగా సంబంధం లేని సామాన్య మానవుడు గోవిందరావు. ఆ 44వ నెంబర్ రూమ్లో ఉన్న కిరణ్కి సర్వ్ చేసిన రూమ్ బాయ్ వేరేవాడు. ఒకవేళ అతను అనిత శవాన్ని చూసినా గుర్తుపట్టలేడు. కారణం అతను అనితను సరిగ్గా చూడలేకపోవడమే. అనిత అందానికి ఆకర్షితుడైన ఒక సర్వర్ మాత్రం అనితను బాగా గుర్తుపెట్టుకున్నాడు. కానీ అతను పిరికి వాళ్లలో ప్రథముడు. వాళ్ళ నోర్లు మెదపకపోవడం గ్రహించాడు ఇన్స్పెక్టర్. డెడ్ బాడీని చూసి కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ని చూసి కానీ మీరు ఏం భయపడక్కర్లేదు. మీకు తెలిసిన ఏ చిన్న నిజమైనా మాకు చెప్తే మా డిపార్ట్మెంట్కు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఒకవేళ మీరు భయపడుతున్నట్టయితే చాటుగా ఆ విషయం నాకు చెప్పండి. మీ మీద దోమ కూడా వాలకుండా చూస్తాను అని అభయం ఇచ్చినట్టుగా అన్నాడు. అంతటితో ఆగకుండా మీలో ఉత్తమ పౌరుడు ముందుకు రావచ్చు అన్నాడు. ఎవ్వరూ నోరు మెదపలేదు. కానీ గోవిందరావు మటుకు తీవ్ర ఆలోచనలో పడ్డాడు. ఉత్తమ పౌరుడిగా తను నిజం చెప్పడం ధర్మం. పైగా ఇన్స్పెక్టర్ దోమను కూడా వాళ్ళనివ్వను అని అభయం ఇచ్చాడు. అది చూడకపోతే నన్ను చీటికి మాటికి భయపడుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి రాక్షసులాగా నా మీద పడుతూ ఉంటుంది. తాగడం తప్ప నీకేమీ తెలియదు అని అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి నాకు తెలుసు, నేను చూశాను అని ఇక ఇన్స్పెక్టర్తో చెప్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఇన్స్పెక్టర్ నన్ను ఎంతో మెచ్చుకుంటాడు కదా. ఈ మాట దాంతో చెప్తే అది ఏమంటుంది? చాదస్తపు మొగుడా, వెళ్ళి పోలీసులతో చేయగలుగుతావా? నిన్ను తీసుకెళ్ళి కుళ్ళ పొడుస్తారు అని భయపెడుతుంది. నిజాయితీ గల భారత పౌరుడిగా ఇన్స్పెక్టర్కి సహకరించాలా? దాని చేత ఎక్కడ తిట్లు తినవలసి వస్తుందోనని భయపడి నోరు మూసుకోవాలా? అక్కడ ఉన్న అందరినీ పరిశీలనగా చూస్తున్న ఇన్స్పెక్టర్ దృష్టి పదంలో నుంచి గోవిందరావు తప్పించుకోలేకపోయాడు. గోవిందరావు మొహంలో కదిలాడే భావాల్ని పోలీస్ బుర్ర అవలీలగా పట్టేసింది. ఇన్స్పెక్టర్ 2 అడుగులు ముందుకేసి గోవిందరావు మొహంలోకి గుచ్చి చూస్తూ, మిస్టర్, నీ పేరేంటి అని అడిగాడు. గోవిందరావు బెత్తరబోయాడు. గో గో గోవిందరావు అండి. తర్వాత మాట మింగేశాడు. ఇక ఇన్స్పెక్టర్కి నవ్వు వచ్చింది. నీ పేరు గోవింద్ అవునా అని అడిగాడు. గోవింద్ కాదండి, గోవిందరావు. మిస్టర్ గోవిందరావు, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, ఇక్కడే ఉండు అని చెప్పి మిగతా వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి గోవిందరావుని తీసుకుని ఒక ఖాళీగా ఉన్న రూమ్లోకి ఒక కానిస్టేబుల్తో సహా వెళ్ళాడు. గది తలుపులు మూసుకున్నాయి. మిస్టర్ గోవిందరావు, నీకు తెలిసిందంతా చెప్పు. నాకేం తెలియదు బాబోయ్ అన్నాడు గోవిందరావు. గోవిందరావు కాళ్ళు చేతులు వణకడం ఇన్స్పెక్టర్ గమనించాడు. నీకేం తెలియదా? ఎటు చూసి చెప్పు అన్నాడు. గోవిందరావు తల వంచుకొని చెప్పడం మొదలుపెట్టాడు. ఒక అబ్బాయితో కలిసి ఆ అమ్మాయి హోటల్లోకి రావడం నేను అసలు చూడలేదు. అసలు 2 రోజుల క్రితం నేను మా ఇంట్లోనే లేను. నిజం సార్, నాకేం తెలీదు. నేను చాలా అమాయకుడిని. కావాలంటే మా ఆవిడని అడగండి, ఆవిడ కూడా ఇదే మాట చెప్తుంది. గోవిందరావు చెప్పిన ఈ 2 ముక్కల్లోనే ఇన్స్పెక్టర్కి చిన్న క్లూ దొరికింది. అతను బాగా భయపడి నిజం చెప్పడం లేదు అని గ్రహించాడు. ఇలాంటి వాళ్లతో నెమ్మదిగా మాట్లాడి ముందు వారిలో భయాన్ని దూరం చేసి నెమ్మదిగా అసలు విషయం రాబట్టాలి. గట్టిగా గదమాయిస్తే పూర్తిగా భయపడిపోయి అసలు నిజమే చెప్పరు అనుకున్నాడు ఇన్స్పెక్టర్. వెంటనే సానునయంగా అడిగాడు. మిస్టర్ గోవిందరావు, నువ్వు ఉండేది ఎక్కడా? ఈ హోటల్ వెనకవైపు 5 అంతస్తుల కాదంబరి ఫ్లాట్లో 3వ అంతస్తులో ఉంటున్నాం వినయంగా చెప్పాడు. ఉంటున్నాము అంటున్నావు, ఎవరెవరు?
నేను, నా భార్య, 8 ఏళ్ల మా పాప, మేము ముగ్గురం సార్. ఫ్లాట్ని సొంతమా, అద్దెకుంటున్నాం సార్. మాకంత యోగం లేదని నా భార్య అంటూ ఉంటుంది సార్. ఐసి, మీరేం చేస్తూ ఉంటారు? సేల్స్ మ్యాన్ని సార్. ఏదో 2-3 చిన్న కంపెనీలలో సార్. వాళ్ళిచ్చిన వాటిని షాప్స్లో ఇస్తూ ఉంటాను. అంతకంటే పెద్ద పని ఏం లేదు సార్, చెప్పాడు సిగ్గుపడుతూ గోవిందరావు. మరి ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలు, నవలలు, ఎపిసోడ్స్ ఉంటాయి. స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.